నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ అండి. ఒకసారి ఈ ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటదండి. ఇదొచ్చేసి మనం రైస్, రోటీస్ దేనిలోకైనా తినొచ్చు. సో, అంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అలానే టేస్ట్ కూడా చాలా బావుంది. సో, సింపుల్‌గా అయిపోతుంది. కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి. సో, ఫస్ట్ దానికోసం అయితే ఇక్కడ 3 ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నానండి. ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి మనకి ఎగ్స్ అనేవి పగలకుండా ఉంటాయి. సో, తర్వాత ఇలా ఎగ్స్ బాయిల్డ్ అయిపోయిన తర్వాత దాని మీద ఉన్న పొట్టు తీసేసి మీరు ఇలా ఫోర్క్‌తో అయితే ఘాట్లు పెట్టుకోండి. సో, మీకు అంటే ఏ విధంగా అంటే పొడుగంటే పొడుగా లేకపోతే అడ్డంగా ఏ విధంగా అయినా మనం ఘాట్లయితే పెట్టుకోవచ్చండి. సో, ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇవి పక్కన పెట్టేయాలి. తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులోకైతే ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నానండి. నేను ఇక్కడ కొంచెం ఆనియన్స్ ఎక్కువనే వేసుకున్నాను గ్రేవీ కావాలని. మీరు కావాలంటే అంటే చూసి ఎక్కువ తక్కువనే చూసి వేసుకోండి. దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. సో, సాల్ట్ వేసుకుంటే మనకు ఆనియన్స్ అనేవి కొంచెం తొందరగా ఫ్రై అయితాయి. సో, ఈ విధంగా ఆనియన్స్ అంటే సాల్ట్ కూడా వేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే ఒక 3 అంటే ఒక 4 పచ్చిమిర్చి వేసానండి. నేను అంటే కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను తర్వాత కాబట్టి కొన్నే వేసాను. ఒకవేళ మీరు డైరెక్ట్ పచ్చిమిర్చితోనే చేయాలనుకుంటే కొన్ని ఎక్కువ వేసుకోండి. అలానే కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకోవచ్చు మనకు కావాలంటే. సో, ఇలా ఒకటి అన్నీ వేసుకొనైతే ఫ్రై చేసుకోవాలండి. సో, ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత సో, ఈ విధంగా అయితే ఫ్రై అయిపోవాలండి. సో, ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేది ఇది కంప్లీట్‌గా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే మిక్సీ జార్‌లో వేసుకోవాలి. తర్వాత ఇందులోకి అల్లం వెల్లిగడ్డ వేసుకొని తర్వాత ఒక 3, 4 అయితే జీడిపప్పు కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో అయితే ఫస్ట్ ఎగ్స్ అయితే మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఆల్రెడీ ముందుగా అంటే ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాం గదా! సో, అన్నీ మనం ఇలా అంటే కడాయిలో వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకుందాము. సో, ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది బావుంటది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులో కొంచెం కారం, ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. సో, నేనంటే పచ్చిమిర్చి తక్కువనే వేశాను కాబట్టి ఇక్కడ కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో. సో, ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం ఎగ్స్ తినేటప్పుడు కూడా మనకు టేస్టీగా బావుంటది. సో, ఇలా అయితే ఫ్రై చేసుకొని ఇదంతా ఒక గిన్నెలో తీసేయాలి. తర్వాత మళ్ళీ అదే కడాయిలోకైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఏసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. సో, జీలకర్ర వేసుకొని జీలకర్ర కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా అంటే పేస్ట్ చేసుకున్నాం కదా! ఆనియన్ పేస్ట్ అనేది వేసుకోవాలి. సో, ఇక్కడ నాకు కొంచెం ఆనియన్స్ అనేవి ఎక్కువ అయినట్టే అనిపించింది. సో, మీరు అంటే వేసేటప్పుడు కొంచెం అంటే చూసి వేసుకోండి. సో, ఎలా అంటే నేను కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలని ఆ విధంగా అయితే చేశానండి. సో, తర్వాత ఈ విధంగా అయితే ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. సో, అంటే ఇది ఒక 5 మినిట్స్ వరకైనా మనం ఉడికించుకోవాలండి. అందులో కొంచెం మనకు పచ్చి స్మెల్ పోవాలి కాబట్టి. సో, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే మనం ఇందులోకి మళ్ళీ కొంచెం పసుపు, అలానే కారం, ధనియా పౌడర్ అన్నీ వేసుకోవచ్చు. సో, అంటే మీ కారానికి తగ్గట్టుగా మీరు చూసి వేసుకోండి ఏదున్నా గూడా సరే. మనం పచ్చిమిర్చి నేను తక్కువ వేసాను కాబట్టి ఇక్కడ అందులో మళ్ళీ అన్ని కొంచెం కొంచెంగా అయితే వేసుకుంటున్నాను. సో, అంటే ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్ అలానే కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసానండి. సో, ఇలా అన్నీ వేసుకొని ఇగో ఇలా ఈ విధంగా అయితే మళ్ళీ కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. సో, ఇది కూడా ఒక 2, 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఇందులో కొంచెం వాటర్ అయితే పోసుకోవాలండి. సో, ఇలా వాటర్ పోసుకొని ఇది ఉడుకుతున్నప్పుడే దీంట్లోకి మనం ముందుగా అంటే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి గదండీ! సో, అది వేసుకోవాలి. సో, ఇలా వేసుకొనైతే ఇంకో 5 నిమిషాల వరకైతే సిమ్‌లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలండి. సో, అలా ఉడికించుకుంటే మనకు గ్రేవీ అనేది ఇంకా చిక్కగా టేస్ట్ అనేది చాలా బావుంటది. సో, ఈ విధంగా ఎప్పుడు చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండండి. సో, ఎప్పుడు ఎగ్‌తో ఒకేలా కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్‌గా ట్రై చేస్తూ ఉండండి. సో, ఇలా చేయడం వల్ల అంటే ఇంట్లో వాళ్ళకి అందరికి నచ్చుతది. అలానే టేస్ట్ కూడా బావుంటది. తర్వాత లాస్ట్‌లో అయితే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. సో, ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో 1, 2 మినిట్స్ వరకైతే ఫ్రై చేసుకోండి. సో, ఈ విధంగా చేసుకుంటే మన తర్వాత లాస్ట్‌లో మనం కొత్తిమీరతో సర్వ్ చేసుకున్నాం అంతే అండి. సో, వేడి వేడిగా రైస్, రోటీస్ దేనిలోకైనా బావుంటది. కరెక్ట్ ఇలా చేసేసాను. కరెంట్ పోయింది. సో, కాబట్టి కొంచెం డిమ్ముగొచ్చిందండి ఇక్కడ. సో, ఇలా అయిపోయిన తర్వాత విడివిడిగా సర్వ్ చేసుకున్నాను అంతే అండి. ఇక కరెంట్ పోయిందని వీడియో తీయలేకపోయాను. పిల్లలు ఆలోపే తినేసారు. కొంచెం గ్రేవీ ఉంటే అయితే ఈ విధంగా వీడియోలో చూపియడానికైతే గిన్నెలో పెట్టేసానండి. సో, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.